తెలంగాణ కేబినెట్ శుభవార్త చెప్పింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతో 7.50 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డు ద్వారా చికిత్స చేస్తారని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే ₹1,50,00,000 బీమా కల్పించామన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హాస్పిటల్స్ లో అధునాతన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పలు వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 హాస్పిటల్స్ లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాబోయే 2-3 రోజుల నుంచి ఎంప్లాయినర్ హాస్పిటల్స్ లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని, ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్ట్ కు జమ అయ్యేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబుల నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.